అందరికీ షలోం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, దయామయుడ, కరుణామయుడ, ఆలోచనకర్త, అద్వితీయుడ, యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్న తండ్రి, ఆకాశము భూమిని ఇదిగో తండ్రి సర్వమును నీ నోటిగల వాక్కు చేత సృష్టించి మానవుని నీ సారూప్యతలో నిర్మించి నీ నామమున మహిమకరముగా మానవుని తయారు చేసిన విధానం బట్టి, రూపించిన విధానం బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ, అటు మానవుడు తండ్రి నీ మాటను ధిక్కరించి నీకు విరోధముగా చేసిన పాపము బట్టి మరణ శిక్షను కొని తెచ్చుకొనగా, నీవే శరీరధారి ఈ లోకమునకు వచ్చి ఆ మరణమును దిగుతను జయించి మాకు మరి ఒకసారి నీ సన్నిధానానికి రాగలిగే కృపను మాకు దయచేసిన విధానం బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ, అట్టి నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా మా మనోనేత్రమును వెలిగించి నీ యొద్దకు వచ్చులాగున మా యొక్క ప్రవర్తనను సరిచేసి, మా క్రియలను సరిచేసి నీతి న్యాయముల వైపు, మార్గముల వైపు నడిపించమని మా మనవు, మా రక్షకుడు, విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నానందం, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నానందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేషువా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేషువా, నీకే నారాధన. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఎలోహిం గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. లేవీయులు ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యము మరి తెలియజెప్పి వారికి అర్థమయ్యే రీతిగా మరి వివరించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడైన శాస్త్రీయోగు ఎజ్రా జనులకు బోధించు లేవీయులను, వీరు ముగ్గురు కూడా ఆ జనులను మీరు ఏడవవద్దు, ఈ యొక్క 7వ మాసము మొదటి దినము యావేకు ప్రతిష్ఠిత దినము కాబట్టి ఈ దినమున మీరు ఏడవవద్దు అని చెప్పి వారిని వారించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమున మీరు క్రొవ్విన మాంసమును తిని మధురమైన పానము చేసి సంతోషించవలసిన దినముగా ఉన్నది కాబట్టి
మీరు ఆనందించాలి కానీ ఏడవవద్దు అని చెప్పేసి తెలియజేసినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. అటు తర్వాత లేవీయులు, యాజకులు, ప్రధానులైన వారు ధర్మశాస్త్ర గ్రంథమును మాటలు వివరించడానికి ఎజ్రా యొద్దకు వెళ్ళగా, ఎజ్రా మోషే రాసినటువంటి ధర్మశాస్త్రములో పర్ణశాల పండగను మరి గమనించినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలము. ఈ 7వ మాసపు ఉత్సవ కాలంలో పర్ణశాలను ఏ విధముగా మరి ఆచరించాలో ఇక్కడ వివరణ ఉన్నది. మీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలను, అడవి ఒలివ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి పర్ణశాలలో కట్టవలనని మరి వారికి తెలియజేసినట్లుగా, ఆ విధంగా పర్ణశాల ఏ విధంగా అవి తెచ్చి ఇండ్ల మీదను, లోగిళ్లను, దేవ మందిరపు ఆవరణలోను, నీటి గుమ్మపు వీధుల్లోనూ, ఎఫ్రాయిము గుమ్మపు వీధుల్లోనూ పర్ణశాలలు కట్టవలనని మరి వారు ఎజ్రా వారికి తెలియజేసినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ విధముగా ఎలోహిం ధర్మశాస్త్ర గ్రంథంలో రాసినటువంటి ఆ యొక్క పండుగను 7 దినములు మరి జరిపించి 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకునేటట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.